చేరింది. సమ్మె 100% సక్సెస్ అయింది. బస్సులు కొని నడిచి ఉండొచ్చు కాక, కానీ ఆర్టీసీ కార్మికులందరూ కూడా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సమ్మెలో పాల్గొంటున్నారు. 100% సమ్మె జరుగుతోంది. 1-2 బస్సుల్ని యాజమాన్యం ప్రభుత్వం పంపించే ప్రయత్నం చేసి ఉండొచ్చు కాక, కానీ సమ్మె మాత్రం విజయవంతమైంది. మేము ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి జేఏసీ కావచ్చు, ఆర్టీసీ కానీ ఈ రోజు వరకు అంటే నిన్నటి వరకు ఫోర్మెన్ కమిటీతో చర్చలు జరిగే వరకు ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటన చేయలేదు. అందువల్ల అనివార్యమై కార్మికుల ఆవేదన, ఆందోళన, బాధ, కష్టాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సమ్మెలోకి వెళ్లాల్సినంత ఆగత్యం ఏర్పడింది. 2.5 సంవత్సరాల పాటు మేము ఓపిక పట్టినాం అనేది ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రవాణా శాఖ మంత్రి గారు 2.5 సంవత్సరాలు ఆగినారు, 4 వారాలు ఆగలేరా అంటున్నారు. 4 వారాలు ఆగమని మీరు నిర్దిష్టమైన ప్రతిపాదన చేయండి. 32 సమస్యల్లో 29 సమస్యలు మేము పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. మొన్న ఫోర్మెన్ కమిటీతో చర్చలు జరిగిన తర్వాత మళ్ళీ ఈ రోజు వరకు చర్చలు చేస్తామని కానీ ఈ డిమాండ్లు పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని మాతో మాట్లాడలేదు. మాతో అంటే సంఘాల నాయకులతో మాట్లాడినప్పుడు ఇవన్నీ పరిష్కారం అవుతాయని మేము ఎట్లా అనుకుంటాం? అందువల్ల మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు రాష్ట్ర కేబినెట్ కమిటీ సమావేశం కూడా ఉంది. దయచేసి అందులో చర్చించండి. మీరు చెప్తున్నట్టే ఆర్టీసీ సంస్థ అనేది సాధారణ ప్రజల లైఫ్ లైన్ సమస్య. ఈ లైఫ్ లైన్ను మేము ఇంతవరకు సక్సెస్ఫుల్గా నడిపించాం. ఆర్టీసీ కార్మికుల రక్తమాంసాలే పెట్టుబడిగా పెట్టి ఈ సంస్థను నడుపుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొన్ని అంశాలు సానుకూలంగా పరిష్కారం చేసింది, కానీ మిగతా అంశాలు ఏవైతే మా మీద పనిభారము, విలీనము, వేతన సవరణలు, తర్వాత కార్మికుల తగ్గింపు, 10,000 మంది కార్మికులు తగ్గిపోయారు. ఇటువంటివన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మేము పరిష్కారం చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ప్రభుత్వానికి అవకాశం ఉంది. కాబట్టి కేబినెట్ కమిటీలో చర్చించి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపి ఈ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని అఫీషియల్గా కార్మిక సంఘాలతో వీలైనంత తొందరగా చర్చలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ప్రైవేట్ బస్సులు ఇవన్నీ ఆర్టీసీలో అద్దె బస్సులు, తర్వాత విద్యుత్ బస్సులు దాదాపు 40% ఉన్నాయి. ఇందులో కూడా మొత్తం నడవటం లేదు. 10 నుంచి 15% మాత్రం బస్సులే నడుస్తున్నాయి తప్ప ఆర్టీసీలో ఉన్న 40% బస్సులు కూడా నడవటం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మా పట్ల సానుకూలమైన ఇదిలో ఉన్నారు. ఆర్టీసీలో అద్దె బస్సు డ్రైవర్లకు కూడా పనిభారం ఉంది. ఆ పనిభారాన్ని వాళ్ళు కూడా మోస్తున్నారు కాబట్టి సమస్య సక్సెస్ కావాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అందువల్ల అందరి మద్దతు మాకుందని చెప్పేసి మేము నమ్ముతున్నాము. ప్రభుత్వము సాగదీయకుండా సమస్యను పరిష్కారం చేసే దిశగా చొరవ చూపాలని, ప్రభుత్వం ఇందుకు ముందుకు రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.